సాలిడ్ జామెట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సెక్షన్ ఏలో మీకు మొత్తం 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 8లో మీరు ఏవైనా 5 రాయాల్సి ఉంటుంది, 3 చాయిస్. ఓకేనా, సో వీటిలో ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకే, నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా, సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు దీంట్లో కాన్సెప్ట్ కానీ చిన్న చిన్న ఫార్ములాస్ కానీ మీకు ఈజీగా అర్థమవుతాయి. అదే డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే ఆ ఫార్ములాస్ ఎలా వచ్చి ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అర్థమవు. ఓకే, సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాంగ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే లాంగ్ ఆన్సర్స్ పెద్దగా ఉన్నా సరే మీకు ఈజీగా అర్థమవుతాయి. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇవి యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు యూనిట్కి ఒక క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాలి. ఓకేనా, సో నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఈ క్వశ్చన్స్ మీకు ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యాయి.